అధ్యాయంలో ఉన్న ప్రతి ఆ సందర్భము మనందరికీ కూడా బాగా తెలిసినటువంటి సందర్భమే. సండే స్కూల్ నుండి ఆ సందర్భాన్ని మనము వింటూ ఉన్నటువంటి వారమే. అనేక మంది దైవ సేవకుల ద్వారా ఆ మాటలు వారు బోధించినప్పుడు మనం వింటూ ఉన్నటువంటి మాటలే. అయినను ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేయాలని ప్రభు పేరిట ఇష్టపడుతున్నాను. యెరూషలేము పట్టణంలో ఉన్న గొర్రెల ద్వారానికి దగ్గరగా ఒక కోనేరు ఉంది. ఆ కోనేటిలో ఒక దేవదూత అనుదినము వచ్చి ఏదో ఒక సమయాన నీళ్లు కదిలించిన పిమ్మట కదిలించిన తరువాత ఎవరైతే మొదటగా ఆ నీటిలోనికి ఆ కోనేటిలోనికి దిగుతారో వారు లేకపోతే ఆమె ఎవరైనా సరే ఎట్టి రోగగ్రస్తురాలైనా లేకపోతే ఎట్టి రోగము కలిగిన వారైనాను స్వస్థత అనేటువంటిది జరుగుతూ ఉన్నదనేటువంటి సందర్భాన్ని తెలియపరిచేటువంటి లేఖన భాగం. అక్కడ ఒక వ్యక్తి ఆ కోనేటి దగ్గర ఒక వ్యక్తి మీకు తెలుసు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు? ఎన్ని సంవత్సరాల నుంచి? 38 సంవత్సరముల నుండి అక్కడ ఆ వ్యక్తి పేరు మనకు తెలియదు, కానీ ఆ వ్యక్తి 38 సంవత్సరముల నుండి అక్కడే పడి ఉన్నాడు. అక్కడే ఉన్నాడు, కానీ 38 సంవత్సరములలో ఎప్పుడూ అతడు స్వస్థత పొందినటువంటి పరిస్థితి లేదు అని పరిశుద్ధ గ్రంథము మనకు తెలియపరుస్తూ ఉంది. అయితే ప్రియులారా, ఆ కోనేటి పేరు మనందరికీ తెలుసు. ఏ పేరు చెప్పాలి? ఏ పేరు చెప్పాలి? మనకు అందరికి అలవాటు అయిపోయింది బెతస్తా అనేటువంటిది. బెతస్తా కాదు, అక్కడ బేతేస్తా అనేటువంటి ప్రదేశం అది. కానీ వాడుకలో ఏమైపోయిందంటే బెతస్తా అని. మా ఊరి దగ్గర స్వర్ణాంజపురము అని ఒక ఊరు ఉంది. ఊరి పేరు స్వర్ణాంజపురం, అంటే బంగారుపురము. అది వాడుకలో సన్నాసిపురం అయిపోయింది. అంటే సన్నాసులు జీవించేటువంటి పురంలో మారిపోయింది. మనకు వాడుకలో ఏమైపోయిందంటే ఈ బేతేస్తా అనేటువంటి స్థలం బెతస్తా అనేటువంటి వాడుక పదంగా మారిపోయింది. కాబట్టి ఈ ప్రాంతంలో ఒకడు 38 సంవత్సరముల నుండి ఏ రోగము చెప్పాలి? ఏ రోగము? ఎప్పుడు వెళ్ళేదా? ఏ రోగము చెప్పరు. ఏదో ఈ అడిగాడు కాబట్టి ఏదో సమస్య ఉంది, ఆ రోగం పేరు చెప్తే ఇబ్బంది అయిపోలేదు. ఏ రోగం ఎప్పుడు ఎవరు ఏ రోగం అని చెప్పడా? సహజంగా ఏం చేస్తామంటే ఎప్పుడు కూడా ఒక పక్షవాయువు కలిగినటువంటి వారు 38 సంవత్సరాల నుండి అక్కడ పడి ఉన్నారు అని చెప్తూ ఉంటాం ధ్యానం చేసేటప్పుడు. అది మన ఊహాచిత్రమే. అంటే అక్కడ ఏ వ్యాధి రాయబడలేదు, ఒక వ్యాధిగ్రస్తుడు. కానీ ధ్యానం చేసేటప్పుడు మనకు అర్థమయ్యేటువంటి రీతిలో సేవకులు ఏం చేశామంటే దానిని ఒక కదలేనటువంటి స్థితిలో ఎవరున్నారు అని అంటే ఒక పక్షవాయువు కలిగినటువంటి రోగి 38 సంవత్సరాలు ఆ స్థలంలో ఉన్నాడు అనేటువంటి, అంటే నడవలేనటువంటి స్థితిలో అలాంటి వారు ఉంటారు కనుక
వారిని ఒక సాదృశ్యంగా తీసుకొని చెప్పడం మనం అనేక పర్యాయాలు కూడా విని ఉన్నాం. కానీ వాస్తవంగా ఆయనకి ఏ రోగమో అక్కడ రాయబడలేదు, వ్యాధిగ్రస్తుడు అని రాయబడింది. ఏ వ్యాధి అంటే అక్కడ రకరకాలైనటువంటి వ్యాధులు కలిగినటువంటి వారు. ఏమంటే చూడండి, కదిలింపబడు ఆడ మండపంలో రోగులు, గుడ్డివారు, ఊచకాలు చేతులు గలవారు, గుంపులుగా పడి ఉన్నది. ఇందులో ఏ రోగగ్రస్తులు మనకు తెలియదు, కానీ వ్యాధిగ్రస్తులు అనేటువంటి మాట మాత్రము మనకు అక్కడ రాయబడి ఉంది. ఏ రోగమో మనకు అక్కడ రాయబడలేదు. అప్పుడప్పుడు మనల్ని కూడా ఒక మాట చెప్తూ ఉంటారు, వాడికి ఏ రోగం అంటే మాయ రోగం అని. ఏ రోగం అంటే వాడికి మాయ రోగం అనేటువంటి మాట తరచూ అప్పుడప్పుడు పెద్దలు కూడా అంటున్నటువంటి మాటలు మనం చూస్తాం. కాబట్టి దీనికి ఏ రోగము అనేటువంటిది అక్కడ రాయబడలేదు. కానీ అక్కడ మాత్రము 38 సంవత్సరాల నుండి ఉంటూ ఉన్నటువంటి ఒక వ్యాధిగ్రస్తుని మనము ఆ కోనేటి దగ్గర చూస్తాం. అసలు ఆ కోనేటి యొక్క ఉద్దేశం ఏమిటంటే, అక్కడ ఇందాక నిర్గమకాండంలో మనం చదువుకున్న లేఖన భాగంలో 15వ అధ్యాయము 26వ వచనంలో నేను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. స్వస్థపరచు యెహోవాను నేనే అంటే అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని స్వస్థపరచబడటానికి దేవుడు అక్కడ ఉంచిన ఒక కోనేరు. ఇది హెబ్రీ భాషలో మనకు రాయబడినటువంటి మాట బెతెస్దా అనేటువంటి ఒక కోనేరు. దాని అర్థం ఏమిటి అంటే ద హౌస్ ఆఫ్ మెర్సీ, కరుణగల గృహము అని అర్థం. కరుణగల గృహము లేక స్వస్థత శాల అనేటువంటి పదాలు ఆ యొక్క బెతెస్దా అనేటువంటి కోనేరు ఉన్నటువంటి పేరులు. ఈ మాట మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. కరుణ కలిగిన గృహము ఏంటిది? కరుణ కలిగిన గృహము లేక స్వస్థత శాల. ఇది దేవాది దేవుడు బలహీనులైనటువంటి వారు ఎప్పుడైతే దాంట్లో ఎవరు స్వస్థత పొందుతున్నారు? ఒక నియమం, ఒక నిబంధన ఉంది. నిర్గమకాండంలో చదవబడినటువంటి రీతిగా ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచు వారికి ఐగుప్తులకు వచ్చినటువంటి రోగములలో ఏది రాకుండా నేను మిమ్మలను స్వస్థపరచు యెహోవాను నేనే. ఒక నియమం ఉంది ఈ యొక్క స్వస్థత పొందుకోవాలి అని అంటే. ఏమిటి నియమం అంటే, ఎవరు దేవదూత కదిలించేటప్పుడు తీరా స్వస్థత లేదు, దేవదూత కదిలించి ముగించిన తదనంతరం చూడ మాట ఖచ్చితంగా అక్కడ రాయబడి ఉంది. ఆయా సమయంలో దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట తర్వాత అంటే నీళ్లు కదిలింపబడినటువంటి తర్వాత ఎవరైతే మొట్టమొదటిగా అందులోనికి దిగుతారో వారు స్వస్థత పొందుతున్నారు అనేటువంటి మాటను మనం గమనించాలి. అంటే నీళ్లు కదిలించబడిన తరువాత ఒక నియమం ఉంది. ఎవరైతే మొట్టమొదటిగా అందులోనికి దిగుతారో వారు మాత్రమే స్వస్థపరచబడడం మనం చూస్తూ ఉన్నాం. అయితే అనేకులు వస్తున్నారు, దిగుతున్నారు, స్వస్థపడుతున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. ఇలా ఆ దేవుని యొక్క దూత వచ్చి ఆ నీటిని కదిలించిన పిమ్మట ఎవరైతే మొట్టమొదటిగా అందులోనికి దిగుతున్నారో వారందరూ కూడా స్వస్థపరచబడి, అంటే ఎలాంటి రోగగ్రస్తులు అయినా సరే, ఎట్టి రోగగ్రస్తులైనా సరే స్వస్థత పడి వారు తిరిగి వెళ్తున్నట్లుగా మనము ఆలోచన చేస్తున్నాం. అయితే 38 సంవత్సరాలుగా ఆ
అక్కడ ఉన్నటువంటి ఈ వ్యక్తికి ఈ పరిస్థితి కలగలేదు. కారణం ఏమిటి? 38 సంవత్సరాల నుండి అక్కడే ఉన్నటువంటి ఈ వ్యక్తి ఎందుకు దిగలేకపోతున్నాడు? ఎందుకు స్వస్థతను ఆశపడలేకపోతున్నాడు? ఏమిటి ఆయనలో ఉన్నటువంటి బలహీనత? అని ఆయన జీవితంలోనికి ఒకసారి మనం చూచి మన జీవితం ఒకసారి ఆ వాక్యపు వెలుగులో, లేకపోతే వాక్యం అనేటువంటి అర్థంలో మనల్ని మనం చూసుకుంటే మనం ఎన్ని సంవత్సరాల నుండి ఎలా ఉన్నామో మనకు అర్థమవుతుంది. 38 సంవత్సరాలుగా అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని ఒకసారి మనం ధ్యానం చేస్తే ఆయన ఎందుకు 38 సంవత్సరాలు అక్కడే ఉండవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది అనేది మనము ఆలోచన చేస్తే అతని జీవితంలో అంటే వాక్యపు వెలుగులో మన జీవితం ఏమిటో మనము అర్థం చేసుకుని సరి చేసుకోగలిగినటువంటి మహాకృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తారు. కాబట్టి ఆయన ఏ రోగగ్రస్తులో తెలియదు. పరిశుద్ధ గ్రంథము కొంతమంది రోగాలను స్పష్టంగా తెలియపరిచాడు. చాంద్ర రోగము ఒక తండ్రి వచ్చాడు, తన శిష్యుల దగ్గరికి తీసుకొని వచ్చాడు. చాంద్ర రోగం అంటే అయ్యా తరచుగా అగ్నిలోను నీటిలోను ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నాడు అంటే ఈ జబ్బు దేనికి గుర్తుగా ఉందంటే మోక్ష వ్యాధి కలిగినటువంటి వారు అనుకోకుండా ఎప్పుడు వారికి తెలియకుండానే వారు పడిపోవడం మనం చూస్తాం. అలాంటి పరిస్థితి నా బిడ్డకు ఉంది అని వ్యాధిని తెలియపరిచినటువంటి పరిస్థితి ఉంది. అలాగే 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ అనేటువంటి మాట ఆమె వ్యాధిని అక్కడ కనపరిచినట్టుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క సుంగారు దేవాలయం దగ్గర వారు పుట్టినది మొదలుకొని వృత్తివారు వేరొకరు వారు వారిని మోసుకుని వస్తున్నారు అనేటువంటి ఆయన వ్యాధి, ఆయన బలహీనత అక్కడ రాయబడి ఉంది. అదే రీతిగా ఇంకా మనం గమనిస్తే వాడు పుట్టివారు అనేటువంటి వ్యాధి లేకపోతే బలహీనత వారి యొక్క అనారోగ్యము రాయబడి ఉంది. ఇలా వారి యొక్క స్థితిని బట్టి పక్షవాయువు కలిగినటువంటి వారు కదలలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు నలుగురు మోసుకొని వచ్చి ఆ ప్రభు ఉన్నటువంటి స్థలంలో దించారు అనేటువంటి వ్యాధి రాయబడి ఉంది. కానీ ఈయన వ్యాధి ఏమిటో రాయబడలేదు. కానీ వ్యాధి మాత్రము ఉంది. అది ఖచ్చితంగా ఈ వ్యాధి అని మనం చెప్పలేము. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ రాయించలేదు. ఆ వ్యాధిగ్రస్తుల యొక్క జీవితంలో ఒక్కసారి మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని కూడా మనం ఆలోచన చేయగలిగినప్పుడు మన యొక్క స్థితి, మన యొక్క పరిస్థితి ఏమిటో మనము గుర్తించగలం. దీని యోహాను సువార్త 5వ అధ్యాయంలో మొదటి మాటలు మనం చూస్తాం. ఏమిటంటే 5వ వచనంలో 5వ అధ్యాయము 5వ వచనంలో రాయబడినటువంటి మాట ఏమిటంటే అక్కడ ఎక్కడ చెప్పండి, అక్కడ బేతెస్దా అనేటువంటి అక్కడ దాని పేరు ఆ బేతెస్దా అనేది మనం ఏమనుకున్నాం అర్థము? కరుణగల గృహము లేక స్వస్థత శాల. కరుణ కలిగినటువంటి గృహంలో ఉన్నాడు, లేకపోతే స్వస్థత శాలలో ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడంటే అస్వస్థుడుగానే ఆరోగ్యం ఇచ్చేటువంటి స్థలంలో ఉన్నాడు, అనారోగ్యంలోనే బ్రతుకుతూ ఉన్నాడు. మంచి స్థలంలోనే ఉన్నాడు, చెడువాడుగానే జీవిస్తూ ఉన్నాడు. నిజము ఉన్న స్థలంలో ఉన్నాడు, అబద్ధికుడిగా జీవిస్తూ ఉన్నాడు. పరిశుద్ధ స్థలంలో ఉన్నాం, పాపులుగానే బ్రతుకుతూ ఉన్నాం. మనము కూడా ఆయన కరుణ కలిగినటువంటి గృహంలో, ఆయన కృప కలిగినటువంటి గృహంలో, ఆయన సహవాసంలో, ఆయన సన్నిధిలో, ఆయన సమీపంగా
ఎన్నో ఎన్నో సంవత్సరాల నుంచి మనం జీవిస్తూ ఉన్నాము, కానీ ఉంటున్నాము, కానీ ఆత్మీయమైనటువంటి స్వస్థత, ఆత్మీయమైనటువంటి ఎదుగుదల మనలో ఉందా? 38 సంవత్సరాలు అదే స్థితిలో, ఎక్కడ ఒక అద్భుతం కలిగినటువంటి స్థలంలో, ఒక ఆశ్చర్యం కలిగించేటువంటి స్థలంలో, ఎటువంటి అనారోగ్యమైనను శుద్ధీకరించబడేటువంటి స్థలంలో, కరుణ కలిగినటువంటి ఆ స్థలంలో అనేక సంవత్సరాలు ఉన్నాయి, కానీ అవేమి కూడా అతని జీవితంలో మనం చూడలేనటువంటి పరిస్థితి ఉంటుంది. మన బ్రతుకు ఎలా ఉంది? ప్రియులారా, ఒకసారి మనం ఆ విషయాన్ని సందర్భాన్ని, అంటే పరిశుద్ధమైన స్థలంలో ఉంటున్నాం, కానీ అపవిత్రులుగానే జీవిస్తున్నాం. పరిశుద్ధుల సహవాసం అని చెప్పుకుంటున్నాము, కానీ అందులో పరిశుద్ధత అనేటువంటి సహవాసము లేకుండా బ్రతుకుతూ ఉన్నాం. ఆ స్థలంలో 38 సంవత్సరాల నుండి అక్కడే ఉన్నాడు, కానీ మార్పు అనేటువంటిది అక్కడే పడి ఉండడం. అక్కడే పడి ఉండడం. ఎక్కడైతే ప్రారంభ దినంలో ఈ 38 సంవత్సరాల ముందు ఎప్పుడైతే వెళ్ళి అక్కడ పడకేశాడో అక్కడే ఉన్నాడు. మార్పు లేదు. 38 సంవత్సరాలు అక్కడే, మార్పు లేదు. ఒక యవనస్తుని మాస్టర్ గారు అడిగాడంట, ఎవరా బాబు అంటే వాక్యాన్ని మనకి సొంతం చేసుకోవడానికి, ఎవరికి ఇష్టమిచ్చినటువంటి వాక్యాన్ని ఆధారం చేసుకొని మాట్లాడుతూ ఉంటాం. ఒక యవనస్తుడికి సేవకులు నిత్యం చెబుతూ వస్తూ ఉన్నాడంట, దేవుడా బాబు, ఇన్ని దినాలు మీ తల్లిదండ్రులు నీ కొరకు వారు ఆదాయపడుతున్నారు, నువ్వు మారాలని మేము ప్రార్థన చేస్తున్నాం, నువ్వు మారకుండా అలాగే ఉంటే ఎలా అంటే, పాస్టర్ గారు, మన దేవుడు ఎలాంటి వాడు మారని దేవుడవు, మార్పు లేనివాడు, మారనివాడు, ఆయనే మార్పు లేకపోతే నన్ను ఎలా మారమంటూ పాస్టర్ గారు అన్నాడంట. ఆ మార్పు ఆయన మారిన దేవుడు అంటే ఎప్పుడు ఎలా ఉన్నాడో అలాగే ఉన్న దేవుడు అని. ఈరోజు ఒక రూపం, రేపు ఒక రూపం, ఎల్లుండి ఒక రూపం, ఈరోజు ఈ అవతారం, రేపు మరొక అవతారం, ఇలా అవతరించేటువంటి వాడు కాదు. తన యొక్క స్వరూపము ఎలా ఉందో అలాగే నిత్యము కనిపించేటువంటి వాడు ఆ మార్పు లేనటువంటి దేవుడు. అంటే ఆయనే మారలేదు, నన్ను ఎలా మారమంటారు పాస్టర్ గారు? 38 సంవత్సరాలు అక్కడనే, ఎక్కడ ప్రారంభం దినం వచ్చాడే, ఏ గడి ఇచ్చాడో, ఏ నిమిషం వచ్చాడో ఆ దినం నుండి అక్కడే పడి బాయిలో కప్పలు ఉంటుందంట. ఎగిరి గంతులేస్తూ అబ్బా, ఇదే స్వర్గం, ఇదే ప్రపంచం, ఇదే సర్వం. దానికి తెలియదు బయట సరస్సులు ఉన్నాయని, బయట నదులు ఉన్నాయని, బయట సముద్రం ఉన్నదని దానికి తెలియదు. ఆ బావే సర్వం అని అక్కడే ఎంతో భగవంతుడితో ప్రవహించేటువంటి సరస్సులు, నదులు, సముద్రాలు ఉన్నవనేటువంటి సత్యం మనకు తెలియదు. బాయిలో కప్పబడే ఇదే భక్తి, ఇదే విశ్వాసం, ఇదే ప్రేమ, ఇదే ఆప్యాయత అనుకుంటున్నామేమో. ఒక్కసారి ఆయన జీవితంలో మనం ఆలోచన చేస్తే, వాక్యం అనే అర్థంలో మనలను ఇప్పుడు చూసుకుంటూ ఉంటే ఏంటి
ఉందా మార్పు? ఎప్పుడు మన పూర్వీకులు ప్రారంభించినటువంటి భక్తి అలాగే ఉందా? అలా ఉన్నా పర్వాలేదు. మన పూర్వీకులు ప్రారంభించినటువంటి భక్తి ఎలా ఉందో అలానే ఉంటే పర్వాలేదు. కానీ అంతకంటే దౌర్భాగ్యంగా ఉంటే ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి అంటే అంత దయనీయమైనటువంటి పరిస్థితి. అప్పుడు భక్తి చెప్పేదా, 130 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క స్థలంలో, ఈ పరిచర్యలో, ఈ యొక్క సువార్త సేవలో మొట్టమొదటి ఒక అన్యుడు ఈ ప్రాంతంలో రక్షింపబడ్డాడు. మొట్టమొదటి బాక్స్ గారు చెప్పినటువంటి ఆ సువర్తమానం విని ఒక వ్యక్తి రక్షింపబడ్డాడు. రక్షింపబడిన వెంటనే అనాథకి పాలైపోయాడు. వాడు మన దేవుడు వదిలి ఎవరో విదేశీ దేవుడిని అంగీకరించాడు. వాడికి ఆ దుస్థితి కలిగింది అన్నారు. ఎవరు కూడా వైద్యం చేయడానికి అంగీకరించలేదు. రా, తిరిగి మా దగ్గరికి రా, అప్పుడు మాత్రమే నీకు వైద్యము అన్నారు. ఆయన అక్కడ అంగీకరించలేదు. నేను చనిపోవడానికైనా సిద్ధమే, కానీ నేను నమ్మిన ఆ రక్షకుడు విడవను అని విశ్వసించాడు. ఆశ్చర్యకరంగా స్వస్థత పొందాడు. ఆశ్చర్యకరంగా స్వస్థత పొందాడు. నిరాశపడింది కాదు. ఈ సంఘంలో 100 సంవత్సరాలు ఆ సెలబ్రేషన్ జరుగుతున్నప్పుడు ఈ సంఘంలో అనేక స్థలాల్లో సంచరించి స్వీకరించినటువంటి వాస్తవికతను నేను ఈ మధ్యాహ్న సమయంలో ఈ ఉదయం తెలియపరుస్తూ ఉన్నాను. అది ఆ భక్తి ఉంటే పర్వాలేదు, ఆ విశ్వాసం ఉంటే పర్వాలేదు. 38 సంవత్సరాలు ఎక్కడున్నాడో, ఎక్కడ వేసిన పొంగలి అక్కడే ఉన్నట్టుగా మన జీవితము అలాగే ఉంటే ఏమిటి ఉపయోగం? ఏమిటి ఉపయోగం? రాయబడినటువంటి మాట 5వ అధ్యాయంలో చూడండి, 5వ వచనంలోని మనం గమనిస్తే, క్రీస్తుతో ప్రియమైనటువంటి వాగ్దాన 5వ అధ్యాయంలో అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉంటాడు. 38 6వ వచనంలో యేసు వారు పడి ఉంట చూసి వారప్పటికీ బహుకాలం నుండి ఆ స్థితిలోనే ఉన్నాడు. మారదా? ఎల్కేజీ జాయిన్ చేసావు పెట్టిన 38 సంవత్సరాలు వచ్చినాయి. ఎల్కేజీలో ఉంటే చదివిస్తావా? 38 సంవత్సరాలు వచ్చినాయి. ఎల్కేజీలో జాయిన్ చేసావు. 38 సంవత్సరాలు ఎల్కేజీలోనే జాయిన్ చేస్తావా? ఏం చేస్తావు? ఈ బిడ్డకు ఎదుగుదల లేదు, ఏమీ లేదు. ఎంత వేదన! ఒక బిడ్డ పుట్టి అంచెలంచెలుగా వాడు దోగాడుతూ, నడుస్తూ, పడుతూ, మాట్లాడుతూ, విజువిజు అడుగులు వేస్తూ, స్కూల్కి వెళ్తూ, 1వ తరగతి అయిన తర్వాత 2 తరగతులు ఇలా అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటే ఆ కుటుంబంలో ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డను చూసి ఎంత మురిసిపోతారు, ఎంత ఆనందపడతారు. లేకపోతే అదే బిడ్డ పుట్టినప్పుడు ఎంత ఉన్నాడో అలాగే ఉంటే ఎంత వేదన, ఎంత దుఃఖము, ఎంత బాధో ఒకసారి ఆలోచించేస్తే. అదే స్థితిలో ఉంటే బహుకాలం నుండి, అంటే బహుకాలం ఎంత? 38 సంవత్సరాలు. నా ప్రియ సహోదరులారా, మన ఆధ్యాత్మికమైనటువంటి అస్వస్థతలో మనము ఉన్నాము అని అర్థం. అది ఏమి వ్యాధో నేను చెప్పలేదు. అదే వ్యాధిలో, ఆధ్యాత్మికమైనటువంటి వ్యాధిలోనే మనము బ్రతుకుతూ ఉంటే ఆ మాయరోగము, అంటే గుర్తుపట్టలేనటువంటి ఆ మాయరోగానికి ముందే లేదు. దేవుని యొక్క సన్నిధానంలో ఉన్న ప్రియ సహోదరి సహోదరులు, ఒక్కసారి మనము అక్కడే ఉన్నామా? బావిలో కప్పలాగే ఇదే భక్తి అనుకుంటున్నామా?
ఇదే విశ్వాసము. ఎంతకన్నా ఎవరికొంది విశ్వాసం అని అనుకుంటున్నామా? ఒక్కసారి మనము ఆలోచన చేయాలి. ఏంటంటే వాక్యము వెలుగులో, వాక్యం అనేటువంటి అర్థంలో మనలో చూసుకొని వాడికి ఏ వేళ కానీ మనలో ఒకవేళ ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదల లేని ఒక వ్యాధి ఉందేమో, ఆధ్యాత్మిక పరిపక్వత లేనటువంటి ఒక జబ్బు ఉందేమో, ఆధ్యాత్మికమైనటువంటి స్థితి పెంపొందించడానికి అటువంటి ఎదుగుదల లేక అలాగే మరుగుజ్జులాగా బ్రతుకుతున్నామేమో. మనల్ని మనం ఒకసారి దేవుని సన్నిధానంలో పరీక్షించుకోవాలి. 5వ వచనంలోనే అక్కడ బహుకాలం నుండి, అంటే ఆయన ఎక్కడున్నారు అనుకుంటున్నాము? కరుణ కలిగిన రూపంలో లేక స్వస్థత శాలలో అక్కడే ఉన్నాడు. కానీ ఆయన ఏమి లేదంటే స్వస్థత లేదు. దాహం అవుతుంది. నా ప్రక్కనే బాగుంటుంది, అబ్బా దాహం అని ఏడిస్తే నేను ఏమనుకుంటాను? ముందుగా పక్కనే బాగుంటుంది, కుండ పక్కనే ఉంటే కుండ పైన గ్లాస్ ఉంది. ఆ గ్లాస్లో నీళ్లు ముంచుకొని కుళాయిలో నీళ్లు కారుతూ ఉన్నాయి. కుళాయి కింద ఆ నీళ్లు కారుతున్న దగ్గరే ఉన్నాను. ఒక కుక్కలు నీళ్లు తాగి దాహం తీర్చుకోవాల్సినటువంటి పరిస్థితి. కుళాయి పక్కనే ఉన్నాను, కుండ పక్కనే ఉన్నాను, నీళ్లు పక్కనే ఉన్నాయి. కానీ నాకు దాహం అని నేను అరుస్తూ ఉంటే నాలో ఏమి లేదు అంటే ఆ నీళ్లు తాగాలి అనేటువంటి జ్ఞానం లేదు. ఆ నీళ్లు తాగి ఎండిపోతున్నటువంటి ఈ స్వరపేటికను తడుపుకోవాలనేటువంటి ఆలోచన లేదు. బహుకాలం ఇలా ఎందుకు మాట చెబుతున్నానంటే, ఒక మాట అందరూ కలిసి చదువుతాం. బైబిల్ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కలిసి పాట పాడతాం. అందరూ కలిసి చరణం పాట అందరూ కలిసి వాక్యములు యాకోబుకు తెలిసిన వాడని, వాక్యములు యాకోబుకు తెలియచేసిన వాడని, అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం అందరం కలిసి చదువుదాం. 10వ అధ్యాయము 8వ వచనం. 10వ అధ్యాయము 8వ వచనం. అందరం దగ్గరగా, నేను మైక్ కూడా ఆపేస్తాను, అందరం దగ్గరగా చదువుదామా? చాలు నేను ఇప్పుడు చదువుతాను. చూడండి, అదేమని చెప్పుచున్నది వాక్యం ఎక్కడుందంట? నీ వద్దను, నీ నోటను, నీ హృదయంలో ఉన్నది. వాటర్ బాటిల్ ఎక్కడుంది? నా ప్రక్కనే ఉంది. నీటి కుండ ఎక్కడుంది? నా ప్రక్కనే ఉంది. దాహము 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 అని అంటే నేను ఎంత అవివేకమో
అలాగే వాక్యము వాక్యము అనేది మన యొద్దనే ఉంది, మనతోనే ఉంది, మన సంఖ్యలోనే ఉంది, లేకపోతే సెల్ఫ్లోనే ఉంది. ఒకసారి పాస్టర్ గారు పోయాడు. పాస్టర్ గారు పోయి అమ్మా వందనాలు అమ్మా అన్నాడట. ఆ వందనాలు పాస్టర్ గారు. ఎప్పుడో భర్త మందిరానికి వచ్చినట్టుగా భర్త పాస్టర్ గారు ఎప్పుడు చూడలేదు. భర్త వాళ్ళు ఉన్నాడు ఇంటికాడ. బాబు వందనాలు అయ్యా, ఆయన కూడా వందనాలు చెప్పాడు. సరేనండి, బైబిల్ తీసుకోవాలని మాటలు చెప్తాను అని గృహదర్శనానికి వెళ్ళిన పాస్టర్ గారు పిలిస్తే వ్యతిరేక బయట చేయాలి. పాస్టర్ గారు బయట ఉన్నాడు. లోపల అర్థం అని శబ్దం వస్తున్నాడు. అయ్యో, నేను చదువు సహోదరికి గుర్తించాను కదా, ఎందుకు రమ్మని చెప్పి పడుతున్నాడు బయట. పాస్టర్ గారు బాగా కంగారు ఉన్నాడు. తీర్మానం బయట తీసుకున్న పాస్టర్ గారు చెప్పాలని, అయ్యా ఎందుకు సహోదరిని కొట్టాము అని పాస్టర్ గారు అంటే, సహోదరి కాదు సార్, ఇదిగో ఈ సిరిలో ఉంది, దుమ్ముదల కొడుతుందంటే దుమ్మెదలు కొట్టినటువంటి శబ్దం నీకు కనబడింది. నేను సహోదరుని విలువ తెలియట్లేదు. వాడు అక్కడే ఉండడానికి ఇష్టపడుతున్నాడు, కానీ అక్కడ నుండి లేచాడు. అతను వాక్ కలగడానికి ఇష్టపడట్లేదు. అక్కడే ఉంది బైబిల్. దేవుని వాక్యము నీ ప్రక్కనే ఉంది, నీతోనే ఉంది, నీ హృదయంలో ఉంది, నీ నోటితోనే ఎన్నో పర్యాయములు ఆ దేవుని వాక్యాన్ని ఉచ్చరించి ఉన్న ఆ ఎన్నో పర్యాయములు బయటకు ప్రకటన చేసేటువంటి నీవే నిర్లక్ష్య ధోరణి ఉంటుంది. నిర్లక్ష్య ధోరణి ఒప్పిస్తే అయ్యా పడి ఉన్నాడు, సరే పడి ఉన్నాడు అనుకున్నాం, లేనటువంటి పరిస్థితిలోనే ఉన్నాడు. మన ఊహ లేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. 38 సంవత్సరాలు అటు ఇటు దొరుకుతూ ఉన్న 38 సంవత్సరాలు కాదు, ఒక నెల వరకు అంత జరిగిన ఎక్కడున్నాడు? మండపంలో ఉన్నాడు, బయటే. దానికి 5 మండపాలు ఉన్నాయి. ఆ మండపాల్లో ఒక మండపం కోనేరు చుట్టూ మండపాలు ఉన్నాయి. అంటే వ్యాధిగ్రస్తులు వచ్చి సేవ తీసుకునేటువంటి మండపాలు మధ్యలో ఉంది. ఆ మధ్యలో కోనేరు చుట్టూ ఈ 5 మండపాలు ఉన్నాయి. ఈ 5 మండపాల్లో ఒక మండపంలో ఉన్నాడు, బయట లేడు, లోపలే ఉన్నాడు. ఎట్టొచ్చారో తెలియదు. ఎవరైనా చేసుకొచ్చి పండేసామో, లేకపోతే వదిలిపెట్టారో, లేకపోతే నడవలేని పరిస్థితి ఏదైతే మనకు తెలియదు. కానీ 38 సంవత్సరాలు ఉన్నారు. 38 సంవత్సరాలు రోజుకి లేకపోతే నెలకి 1 ఇంచి కదిలున్నా వాడు ఎప్పుడో ఒకప్పుడు వాడి పోయి దగ్గర పడిపోయేటువంటి పరిస్థితి ఉండేది. కానీ మనం ఆలోచన చేస్తే ఈ విధంగా ఆలోచించేదా? ఎందుకంటే నాకు ఎవరు లేరయ్యా, నాకు సహాయం చేయడానికి ఎవరు లేరు అని చెప్తున్నాడు. మంచి, ఎవరు లేరు. ఎలా బ్రతికాడు? ఎవరు లేరు. ఎలా వాష్రూమ్కి వెళ్ళావు? ఎలా నీ యొక్క విసర్జన ఎలా జరిగింది? ఎలా 38 సంవత్సరాలు ఆ పట్టుకొని ఉన్నావా? అన్ని అక్కడే కానిస్తూ ఉన్నావా? కాదే. కాదు కదా. అలా ఉంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉంటే ముందు ఇది తీసుకుని ఆపరేట్ పంపిస్తుందని, ఈ ప్రాంతంలో శుభ్రం ఉందని వాళ్ళు ఇష్టం మనం ఆత్మ రావాలి. ఆలోచించేది ఒకసారి. 38 సంవత్సరాలు దీనికి ఆహారం వచ్చింది. ఆయన యొక్క యోగక్షేమాలంటే బ్రతకడానికి కదా. ఒకవేళ అక్కడే కూడా వచ్చాడు, దేనికి కష్టపడకుండా, శరీరం కష్టం చెందకుండా సుఖంగా బ్రతికే అలవాటు పడ్డాడు. దీంట్లో పోయి అడుగు పెడితే
ఆడబోయేటువంటి స్వస్థత కలుగుతుంది. ఈ స్వస్థత కలిగితే ఇంటికి పోమని నా భార్య తెచ్చిందో కొత్తగా పడిపోమంటుంది, లేదా నాకు కలిగితే నాకు అది కావాలి ఇది కావాలని అడుగుతున్నాడేమని భయపడి ఇదే బాగుంది ఈజీ అని వచ్చినోడల్లా పాపం గుడ్డోడుగా లేకపోతే పాపం కథ లేకుండా వచ్చినోడు ఏ రోజుతో పడేస్తున్నాడు, తిని ఇక్కడే బాగా ఉండి నేను బయటికి పోతే పని చేయాల్సి వస్తుంది అనుకున్నాడా? ఆలోచించి అంటే ఉన్న దాంట్లోనే ఎలా ఉన్నాడో నా శరీరానికి కావాల్సినవి అన్నీ, నా కుటుంబానికి కావాల్సినవి అన్నీ, మేము బ్రతకడానికి కావాల్సినవి అన్నీ సమృద్ధిగానే ఉన్నాయి. అంతా సంతోషంగా జరిగిపోతుంది. ఎటువంటి సమస్య లేకుండా బండి అయితే నడిచిపోతుంది. వస్తువులు లేదు, ఎలాంటి బాధ లేవు. ఒకవేళ అనారోగ్య పరిస్థితిలో ఉంటే ఏమైంది, పని చేయకుండా ఇలాగ సుఖంగా సంతోషంగా బ్రతకచ్చు అనే ఆ భ్రమలో ఆలోచన, ఆ ఆలోచన విధానమే కట్టలేదేమో. అలాంటి అతను శరీర స్వస్థత అంటే శరీర బలహీనత గురించి అక్కడ మాట్లాడుతున్నాం. మన ఆత్మీయ బలహీనత గురించి మనం ఆలోచన చేయాలి. బాగానే ఉన్నాలే, బాగానే ఉంటున్నాలే, సంతోషమైనటువంటి జీవితమే కావలసినటువంటి అనుభవిస్తున్నాలే, మంచిదే మంచిది. దానితో పాటు నా ఆత్మీయమైనటువంటి జీవితము ఏమిటి, ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదల ఏమిటి అని ఆలోచనలు ఎక్కడో ఆయన మనం ఎక్కడున్నాము పరిశుద్ధుని యొక్క సహవాసంలో పరిశుద్ధ స్థలంలో ఉన్న మన ఆధ్యాత్మికమైనటువంటి స్థితి ఏమిటి, ఆధ్యాత్మికమైనటువంటి స్థితి ఏమిటి? అలవాటు పడితే ఒక్కసారి అంతం వచ్చేస్తుంది, అలవాటు పడితే అంతం వచ్చేస్తుంది. ఒక పిల్లలు దాన్ని వేడిలో చంపాలనుకుంటున్నాను, కప్పని వేడి నీళ్ళలో చంపాలి అంటే సరే పట్టకుండా దీన్ని వేడి నీళ్ళలో చంపాలి. వీడి కాలు పెట్టి అక్కడ దాన్ని పెట్టి కప్పని కాలు పెట్టుకుని దాన్ని వేస్తే వేడి నీళ్ళు అనుకుని ఎగిరి బయట పడుతుంది, ఎగిరి బయట పడుతుంది. ఎంతైనా దీన్ని వేడి నీళ్ళలోనే చంపాలి వాళ్ళకి ఒక ఆశ కలిగింది. సరే సార్ నీళ్ళే పోసారు, సార్ నీళ్ళు వేసారు కాబట్టి సార్ నీళ్ళు చక్కగా ఉంటూ ఉందంట. పోయాడు, పొయ్యిలో పెట్టాడు, పెద్ద మంట సన్న మంట పెట్టాడు, చిన్న మంట పెట్టాడట. కొంచెం వెచ్చగా బాగుంది, సన్నీ కొంచెం వేడి బాగుంది, అలవాటు పడుతుంది, వేడి 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 చచ్చింది. అదే స్థితిలో అక్కడనే ఎక్కడ కరుణ కలిగిన గృహంలో శాలలో ఉన్నటువంటి వ్యక్తి స్వస్థత కొరకు ఏనాడు ప్రయత్నం చేసినట్టుగా నాకు కనపడలేదు, ఏనాడు ప్రయత్నం చేసినట్టుగా నాకు కనపడలేదు. ఆ ప్రయత్నం చేయి కూడా ప్రభుత్వం దగ్గరికి కొంచెం ముందుకి కొనసాగు. చాలా విషయాలు ఉన్నాయి కానీ ఆ విషయాలన్నీ కూడా సమయం సాగు. కాబట్టి మీరే ధ్యానం చేయండి, ఇంటికి ఆలోచన చేయండి. ఆ వాక్య ధ్యానాలను వారిని ధ్యానిస్తూ 5వ అధ్యాయానికి రండి. మళ్ళా యోహాను వద్ద 5వ అధ్యాయంలోకి వచ్చి సరే దాని పేరు ఏమన్నాము, కరుణ కలిగిన గృహము. అయితే వారు అదే స్థితిలో పడి ఉంట ఎవరు చూచారంటే కరుణామయుడు చూచారు. కరుణ కలిగినటువంటి దేవుడు, ఆ కరుణ కలిగినటువంటి దేవుడు ఒక కోనేరు వలె, కోనేరులో దిగితే ఎలాంటి స్వస్థత వస్తుందో అలా స్వస్థత ఇవ్వగలిగిన ఆ కరుణామయుడైనటువంటి ఆ కోనేరే ఆయన దగ్గరికి వెళ్ళింది. ఎవరి దగ్గరికి? 38 సంవత్సరాల నుంచి సరే చూశాడు. ఈ బ్రతుకు మారలేదు, ఈ స్థితి మారలేదు, లేకపోతే ప్రయత్నిస్తున్నాడు ఏమో మనకు తెలియదు. కానీ 38 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితిలో ఉన్నాడు. ఇక కాదు, నేనేదై చూపిస్తానని కరుణ కలిగినటువంటి ఈ కరుణామయుడు ఆయనే ఒక కరుణ కలిగినటువంటి ఒక ఆ
కోనేటువంటి కరుణామయుడే కదలి ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే 7వ వచనంలో ఆ రోజు అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి తెచ్చినప్పుడు నాకు ఎవడునూ లేడు కనుక నేను వచ్చినంతలో మరొకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చను. ఏం చెప్పాడు? నాకంటే ముందుగా ఓ దిగుతున్నాడని నేను దిగలేకపోతున్నాను, అసలు దిగలేకపోతున్నాను. అసలు ఆయన అడిగిన మాట ఏంటి? ముందొచ్చులో ఆయన అడిగిన మాట ఏంటి? యేసు వారు పడిగుంట చూసి వాడప్పటికీ బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి యేసు అడుగుతున్నాడు. యేసు ప్రభువు అడుగుతున్నాడు. ఏమని అడుగుతుందో? స్వస్థపడగోరుచున్నావా? ఎస్ మై లార్డ్. అవునయ్యా, 38 సంవత్సరాల నుంచి ఎవరు సహాయం చేయలేదు. నువ్వు దేశపోయిన ఎవరు తింటావా? దిబ్బెప్పుడైతే దిగిపోయా ఏం చెప్తున్నాడు తెలుసా? నువ్వు రమ్మని పెంచుకోండి. ఎవరు సాకులు చెప్పడంలో సరైన తింటా. ఏం చెప్తుంది? సాకులు చెప్పడంలో సరైన అసలు అడిగితే నేను అడిగితే ఆయన చూశాడు. సరిగ్గా యేసుక్రీస్తు తెలియదు. ఆయన కర్మ కలిగినటువంటి కోనేరే నీ దగ్గరకు వచ్చిన సంగతి నీకు తెలియదు. సరే, ఇప్పుడు ఆయన అడుగుతున్నటువంటి మాట ఏంటి? ఆయన నీవు ఇక్కడ ఉన్నావు కదా, నీకు స్వస్థపడాలని ఆశ ఉందా? అవునయ్యా, నాకు సహాయం ఏమన్నా చేస్తావా? ఆయన అడిగితే ఆయన చెప్పాను. సాకులు మాత్రం ఇక సోపు అనేటువంటి పదం కూడా వాడతారు. సాకు బావి తప్ప సాకులతో కూడా సాడీ కూడా వాడాలి. ఇక్కడ సాకులోనే సాడీ రెండు ఉంటుంది. ఏమిటి సాకు? నాకంటే వాడు ఎన్ని సంవత్సరాల నుంచి ముందు వెళ్ళాలి? ఒక్క 38 సంవత్సరాల్లో ఒక్క రోజైనా నేను ముందుండాలని ఆశతో 38 సంవత్సరాలు ప్రతి ఒక్కరు నన్ను ఎంచుకుంటూ వెళ్ళిపోతున్నాడే. ఒక 2 వచ్చాడు వెళ్ళిపోతున్నాడు, వాడు ఆనందంగా గంతులు వేసి వెళ్ళిపోతున్నాడే. నేను 38 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉండాలి, నేను కూడా ఒకసారి గంతు తీయాలని ఆశతో. ఇప్పుడు మన స్థితి ఎవరికి వారు? నా వయసు 50 సంవత్సరాలు. నా వయసు 50 సంవత్సరాలు. మీ వయసు ఎంత నాకు తెలియదు, నేను కూడా నాకు సంబంధం లేదు. ఇప్పుడు ఎక్కడికి వచ్చి 3 నెలలు 4 నెలలు అవుతుంది. 4 నెలలు అవుతుంది. 4 నెలల్లో నేను సమయానికి మీకంటే ముందుగా వస్తున్నానా లేదా? నన్ను నీకు చెప్పలేదు. నేను అడగకూడదు. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ కరుణ కలిగినటువంటి గృహంలోనికి, ఈ కరుణామయుడి యొక్క పాదాల దగ్గరికి ఎన్ని ప్రతిదానికి సమయం ఉంది. సమయానికి ఆఫీసుకుపోయి మొహం చూపించాలి, ఏదైనా లేదా కూలి పడిపోయిన సమయానికి పోతే మనం కూలి పడి ఖచ్చితంగా సమయం ఉంది. ఎప్పుడు వాడేవాడు, ఎప్పుడు వాడేవాడు. ఈ 50 సంవత్సరాల్లో, ఈ 30 సంవత్సరాల్లో నేను ఎందుకు ఉండకూడదు? నేను ఎందుకు ఉండకూడదు? ఎప్పుడు ఆఖరి ఆత్మ కలిగినటువంటి వారు ఎప్పుడు ముందే ఉంటాడు. ఖల్దీయులు విద్య నేర్పించారు. ఖల్దీయులుగా ఆ దావీదు కాలంలో కార్యంలో వారికి శ్రేష్టమైనటువంటి ఆహారం ఇచ్చారు. దావీదు కంటే, ఈ షడ్రక్ మేషక్ అబ్దెనగో కంటే శ్రేష్టమైనటువంటి బలమైన
ఎవరైనా రాజు తినేటువంటి ఆహారంలో తిన్నారు, కానీ రాజు ముందుకు వచ్చి నిలబడినప్పుడు ఎవరైతే ఆధ్యాత్మికమైనటువంటి స్థితి కలిగాడో వారందరికంటే ఈ దానియేలు ఎలా ఉంట 10 రెట్లు అధికంగా, ఒక్కడు కాదు 10 రెట్లు ఆత్మీయ ఎదుగుదల. అలా ఉండాలి. ఎస్తేరు అలంకరించుకోవాలి, అందరూ అలంకరించుకున్నారు. నపుంసకులు అధిపతించేటువంటి రంగురంగుల కాస్మెటిక్ సర్వీసులు వాడారు, మంచి జ్యువెలరీ ఉపయోగించారు, అందంగా సిద్ధపడ్డారు. కానీ రాజు దగ్గర నిలబడినప్పుడు అక్కడ ఆధ్యాత్మికమైనటువంటి హృదయం ఉండే ఎస్తేరు తప్ప మిగిలిన ఎవరు ఆయన అందంగా కనపడ్డారు. ఎవరు ముందుకు రాలేకపోయారు. ఎస్తేరు ముందు ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదల. సరే, ప్రభు అడిగాడు, స్వస్థపరచుకోవడం నాకు హెల్ప్ చేసేవాడు ఎవరు లేరయ్యా, కాబట్టి నేను ఇలాగే ఉన్నాను, నాకు సహాయం చేయాలని సంగతి వాడు సాకులు చెప్పడం అనేసి ప్రారంభించాడు. మోషే, నేను ఈ నాయకుడిగా ఎన్నుకోబోతున్నాను, వెళ్ళి ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలును చూడ. అబ్బా, నేను ఎంతో నా వల్ల ఉంది, నేను మాట్లాడాలి, నేను ఎంతో నా వల్ల కాదు. కాలం 4 వచ్చిన అంటాడు, నేను నోటి మాట కలిగినటువంటి వాళ్ళను. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మోషే చెప్పినటువంటి మాటకే పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన అపోస్తల కార్యక్రమంలో 7వ వచనంలో మహా మాటలు కలిగిన నేర్పగలిగినటువంటి వారు, సకల విద్యలో ప్రావీణ్యము కలిగినటువంటి వ్యక్తి. సాకు దేవుని పని చేయాలని సాకు, తప్పించుకోవడానికి సాకు, మనల్ని సమర్పించుకోవడానికి సాకు. మనలను సమర్థి 38 సంవత్సరాలే ఉండటం నీకు బుద్ధి లేదా ఒకవేళ ప్రశ్నిస్తాడేమో, నాకు సహాయం చేసేటువంటి వారు ఎవరు లేడు. నాకు నీకంటే ముందు ప్రతిసారి పోతుంటే నీకు సిగ్గనిపించలేదు, నాకు సిగ్గనిపించలేదు, నీకు అలా ఆలోచన కలగలేదు అని అడగతానేమో. నాకు ఎవరు సహాయం చేయి అంటే అంత మంచి తెలియనటువంటి వాడు కూడా అర్థం చేసుకోవడం. ఎవరు కూడా ఆ పక్కన ఉన్నటువంటి ఆ కరుణ కలిగినటువంటి గృహంలో ఉన్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి 5 మండపాలతో నిండి ఉన్నటువంటి వారు ఒక్కరు వారు 38 సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నాడురా, ఈసారి ఎవరు తిట్టరా, వారి ఒక్కరికి వారు సహాయం చేస్తారా, వారిని తింపుదరా, మనం అందరం ఆగదురా, వారిని తిప్పి వారి మంచి స్వస్థత కలిగి పంపిద్దరా. పాపం 38 సంవత్సరాలు ఉన్నారా, మనం నిర్ణయించాం ఈ రోజు కేరిపోతున్నారా, ఈ రోజు ఒక కట్టడి చేయాలి, ఎవరు తినడానికి లేదు, ఆ నీళ్ళు తెచ్చుకుంటే వారిని తిప్పదాం అంటే ఆ మంచి మనసు పండేది కాదు. ఎవరు సహాయం చేయాలంటే ఎవరితో కూడా సఖ్యంగా లేడు, ఎవరితో సమాధానంగా లేడు. అటువంటి దుస్థితి ఒక వ్యక్తిని ప్రేమించి కరుణామయుడే ఆయన దగ్గరికి వస్తే చెబుతున్నటువంటి సాకు గుడ్డివాడైపోయాడు. దావీదు కుమారుడా పక్కన నోరుసింది, ఆయన దాటిపోతే లాస్ట్ జర్నీ, ఇక తిరిగి మన నాడు పోతే సరిపోతాడు. ఆత్మీయ నేత్రాన్ని, శరీర నేత్రాన్ని లేకపోయినా ఆత్మీయ నేత్రాలతో చూస్తున్నటువంటి ఆ గుడ్డివాడు లాస్ట్ జర్నీ, ఇంకా ఆ పట్టణము దాటిపోయాడంటే కలవరిలో మరణిస్తాడు. భౌతికంగా ప్రభు తిరిగి రాడు. నువ్వు రోజు అంటున్నావు, నాకు తెలుసు, నా నేత్రాలు లేకపోయినా నా మనో నేత్రం వెలిగించబడుతున్నాయి. దావీదు కుమారుడా నేను మీకు ఏమి చేయను, నేను చూడాలనుకుంటున్నాను. నేను అడిగాడు, స్వస్థపరచుకోవడం అనుకుంటున్నావా అంటే ఆయన స్వస్థత చెప్తే సాకులు చెప్పడం బాగా ఇష్టము. సాకులు చెప్పడము ఇష్టము. సాకు
చెబుతున్నాడు, సాకులు చెబుతున్నాడు. సాకులు చెబితే కూడా సమస్య. అయ్యా ఎదుగు సమయంలో పట్టడం కాల్చబడుతుంది, లోతుల్లో కొండ మీద మారిపోయా, ఆ కొండ మీద అంత ఓపిక లేదా, ఎక్కడే ఉంటాడు, పాడైపోయాడు, పతనం అయిపోయాడు. ఒక దుర్మార్గుడు తెగం బయట తీసుకెళ్ళడానికి కారణం కలిగాడు. వినాలి, చెప్పి వినాలి. వినప్పుడు అద్భుతాన్ని చూడగలుగుతాం. వెళ్ళండి, బాణంలో నీళ్ళు పోయింది, భవిష్యత్ తీసుకుపోయే వాళ్ళు ఏం చేసుకుంటూ మాత్రం వాళ్ళని వద్దని అడగల వాళ్ళు అని చెప్పినట్టు చేశారు. సరే, స్వస్థత ఇచ్చాడు. సరే అటువంటి మనం ఏమి చెప్పినా పేరే పేరు కలుపుతుంది కదా, కలుగలిగినటువంటి గృహం కదా, ఈ గృహంలో ఉన్నాడు, స్వస్థత ఇచ్చాడు. ఇచ్చినోడు ఏం లేకుండా ఒక వ్యక్తి ద్వారా, నేను చూస్తున్నాను, ఒక వ్యక్తి ద్వారా మేలు పొందుకున్నటువంటి వ్యక్తి జీవితంలో ఏముండాలి? కృతజ్ఞత భావం కలిగి వారి గురించి పద్ధతిగా మాట్లాడాలి. స్వస్థత పొందాడు, ఏం మాట్లాడుతున్నాడు తెలిసింది చూడండి. అంటే 5వ అధ్యాయంలోకి వస్తే ఆ దినం 10వ వచనం చదువుతున్నాను. ఆ దినమున అంటే స్వస్థత పొందాడు, పంపితులు పోతున్నారు. అక్కడ కొంతమంది ఈ సమూహం ఉంది, యోదయ సమాజానికి సంబంధించినటువంటి వారు. ఈ రోజు విశ్రాంతి దినము, నువ్వు ఎలా బాగుపడ్డావురా అని ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాట 11వ వచనంలో చూడండి. 11వ వచనంలో 11వ అందుకు వాడు, మీరు నన్ను అడుగుతున్నారు, చెప్తాను, చదువు సరే. అందుకు వాడు నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరిపెత్తుకుని నడవమని నాతో చెప్పమనెను. వారు నీ పరిపెత్తుకుని నడవమని నీతో చెప్పిన వాడని వారిని అనగా ఆయన ఎవడో. విశ్రాంతి దినం ఈరోజు ఎవరు చూస్తాం. కళ్ళు కలిగినటువంటి గృహానికి పేరు ఉన్నాయి, కానీ ఏమన్నా చెప్పచ్చో చెప్పకూడదు నాకు చెప్పండి. ఆ కళ్ళు కలిగినటువంటి గృహము అని ఉన్నదే, కానీ ఆడ ఉన్నటువంటి కొంతమంది మత నాయకుల్లో కరుణ లేదు. అందరూ కాదు, ధర్మాస్పత్రులు ఉంటుంది, కానీ కొన్ని చోట్ల ధర్మము దొరకదు. కరుణ కలిగినటువంటి గృహము అని పేరే కానీ సరే ఏదో ఒక రోజు బాగుపడ్డారు. అక్కడ ఉన్నటువంటి జనాలు కూడా అలాగే ఉన్నారు. ఏదో ఒక రకంలో 30 సంవత్సరాలు పెట్టకుండా బాగుపడ్డాడు. సరే అక్కడే చెప్పాడు, యెహోవా ఆజ్ఞలను అనుసరించిన ఇదిగో ఐగుప్తు కలిగినటువంటి తెగుళ్ళు మీ మీదకి రాకుండా మిమ్మల్ని కాపాడువాడు యెహోవాను నేనే. ఆ దేవుని ఆజ్ఞలను పాటించగానే వారు పెట్టుకున్నారే ఆ పెట్టుకున్నటువంటి వాటి గురించి ఇక్కడ ప్రస్తావన. ఈరోజు ఎవరన్నా వీడేం చెప్తున్నారంటే, నేను నడిచాను, నాకు హాయిగా ఉంది, ఎవరో పెడుతున్నారు, తింటున్నారు, సజావుగా సరిపోతుంది. ఇప్పుడు నన్ను నడవని చెప్పేటువంటి వాడు ఎవరో నాకు తెలియదు. వాడు ఎందుకు నడవాలంటే నేను నడిచాను. భాష చూడండి. అదే అటువంటి పరిస్థితుల్లో సంవత్సరాలు బాధపడి ఇబ్బంది పడేటువంటి ఒక వ్యక్తి ఎలా మాట్లాడాలంటే, అయ్యా నాకేమీ తెలియదు, ఒక మహానుభావుడు ఎవరు వచ్చారు, ఎవరు నాకు సహాయం చేయలేదు, నాకు ఎవరు చేసేవాడు లేదని చెప్పాను, ఆయన నాకు సహాయం చేశారు. ఈరోజు ఇలా నిలబడి నడుస్తున్నారంటే, ఈ పరిస్థితులు మొయ్యగలుగుతున్నారంటే, ఈ పరిస్థితిలో ఉన్నాను అంటే ఆ మహానుభావుడు ఎవరు నాకు తెలియదయ్యా. పేరు అడగడం కూడా మర్చిపోయాను, ఆయన యొక్క మంచి చెడ్డ అడగడం కూడా మర్చిపోయాను, ఈ సంతోషంతో మర్చిపోయానయ్యా. కానీ ఆ మహానుభావుడు ఎవరు నాకు మంచి పొట్టు చూపించాడయ్యా. నాకు చెప్పాడు, వాడెవరు నాగరికుడు, వాడు ఆడబడి నేను నడుస్తున్నాను.
వీళ్ళు స్వస్థత కూడా ఆనందాన్ని కూడా స్వస్థత కూడా ఎవడో నాకే తెలుసు నడవమన్నాడు, నడిచారు. పేరు కూడా తెలియదు. సరే పేరు తెలియపోయింది, నడిచిన తర్వాత ఆ తర్వాత పక్కన వచ్చింది. అటు తర్వాత యేసు దేవాలయంలో ఆయన నుంచి వచ్చి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగొట్టున్నట్లు ఈకను పాపము చేయమని చెప్పాను. వాడెవడో నడవమన్నా, వాడెవడో నాకు తెలియదన్నా, ఈ కరుణ సాగము, ఈ కరుణామయుడు, ఈ దయామయుడు వాడిని ప్రేమించి మరొక సహాయిస్తున్నాడు. 38 సంవత్సరాలు వాడు పడి ఒకళ్ళు ముట్టు లేకపోయినా గుడ్డోడు పక్షువాయి కలిగి వాళ్ళు ఆడ అడినావు. సరే ఎన్నో కరుణ చూపించాను, అదేమి పెద్ద కష్టం అనిపించలేదు, సజావుగా సాగిపోయింది. అరే ఒక దినం వస్తుందరా, మరీ కీడు కలిగేటువంటి పరిస్థితి ఉంది, ఇక పాపము చేయలేదు. ఈ 38 సంవత్సరాలు ఎట్లా జరిగిపోయినా ఎట్టో ఒక బ్రతికేశం. ఎవరో ఒకరు పెట్టారో లేకపోతే నివారణ వచ్చారు, ఎవరో ఒకరిని ఆదరించారు, అయిపోయింది. మరీ కీడు పొందకుండా ఇక పాపము చేయదు, ఇక పాపము చేయదు. తునీకరించిన పేరు తెలియకపోయినా, అతడు ప్రేమించకపోయినా, వారి పదజాలలో ఈ మహా గొప్ప వ్యక్తి గురించి సాక్ష్యం చెప్పాల్సినటువంటి వాడు, సాక్షిలో నజరేయుడైనటువంటి యేసు నన్ను నడిపించాడు అని సాక్ష్యం చెప్పాల్సినటువంటి వాడు సంభాషణ సరిగా లేకపోయినా, ఈ కరుణా సంపన్నుడు ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి క్రీస్తు అని ప్రేమించి ఇక పాపం చేయకు. సరేనయ్యా చేయనంతా ప్రేమ చేసాడు తెలుసా, ఇంకా భయంకరమైన ప్రేమ చేసి తెలుసా. ఇప్పుడు త్వరగా వెళ్ళాడు, ఎక్కడికి? దేవాలయం విగ్రహం దగ్గరికి వెళ్ళాడు. ఇందాక నేను ఎవరు నడిపించాడు అన్నాగా, ఇందాక ఎవరు నడవాలని చూసేవాడిని వాడు కాదు యేసు. 15 వచ్చిన చూడండి, ఆ వచ్చిన మనం చూస్తే 15 వాడు వెళ్ళి సంతోషించిన వాడు యేసు అని యూదులకు తెలియజెప్పిన ఈ కార్యము శాంతి దినం చేసినందున యూదులు యేసుని ఏం చేశారట? ఒక్కసారి స్వస్థత పొందినటువంటి వాడు, మేలు పొందినటువంటి వాడు, ఎవరు సహాయం లేనటువంటి వాడు, స్నేహితులు లేనటువంటి వాడు, అటువంటి వారికి స్నేహితులు సహాయం చేసి స్వస్థత ఇచ్చి ఆయన పట్ల ఎంతో మేలు చేస్తే ఇంకా ఒక మంచి సహాయం చేయి. సరే ఈ జీవితంలో జీవించేదా ఇక మళ్ళీ కీడు చీకకు, ఇక ఎప్పుడు పాపం చీకు, పరిశుద్ధుగా బ్రతుకుని ఒక మంచి సహాయం చేయి. ఎందుకంటే భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఆ పరిస్థితులను తప్పించబడటానికి బాగుంటుంది అని ఆశ కలిగినటువంటి దేవుడిని ఏం చేశారు? పోయి అప్పగించను. మన పాపముల చేత, మన అపరాధముల చేత మనం సచ్చిన వారు క్రీస్తు మీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. రక్త ప్రోక్షణం అవశ్యము. రక్తం పరమాత్మ పుణ్యదాన బలియాగం అని తెలుసు, కానీ ఆ పరమాత్ముడే తెలియనటువంటి దౌర్భాగ్య బ్రతుకులో బ్రతుకుతూ ఉంటే రక్తం చిందించక తప్పదు. వాడు పరిశుద్ధుడై ఉండాలి. ఆ పరిశుద్ధుని యొక్క రక్తంలో పాపం క్షమించబడతాయి అని తెలిసి వాడెవడో అనేటువంటి రీతిగా అన్నా ఆయన బాధపడ్డా, వాడెవడో అన్నా బాధపడ్డా, మళ్ళా దగ్గరకు వచ్చాడు. ఆయన నువ్వు వాడన్నా పర్వాలేదు, వాడు అన్నా పర్వాలేదు, సరే వాడు ఎవరు నాకు తెలియదన్నా పర్వాలేదు, కానీ నా సలహా తెలుసా, ఇది పాపం చేయకురా. ఇక పాపము చేయకపోతే చేయకపోయాడు. ఇందాక నన్ను ప్రశ్నిస్తారా? మీరు
నన్ను ప్రశ్నిస్తారా? ఎవడు? నేను నడిచానా? నేను సొంతంగా నడిచానా? అది మీ మధ్య నేను తప్పుడుగా ఉండాలనుకుంటున్నారా? నేను తప్పుడు కాదు. ఈ రోజు నడవడానికి తప్పుడు అనడానికి తప్పుడు చేసి హింసించడానికి సిద్ధపడుతున్నామని ఒక్కసారి ఇది ఆలోచించాక ఒక్కసారి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన ఆ ప్రభు ఆయన హింసించేటువంటి వారిలో ఉన్నారు. 38 సంవత్సరాలు ఏ పరిస్థితిలో ఉన్నా ప్రేమించినా కూడా అక్కడే పడిన ఎదుగు వదిలి లేకుండా అలాగే జీవించాలని ఆశపడుతున్నా ప్రేమ కలిగిన వాడు ఉండటం నీకు సరి కాదు ఆయన. అది సరైనటువంటి జీవితం కాదు, సరైనటువంటి జీవన విధానం కాదు. నీవు అలా ఉండటం నాకు ఇష్టం లేదు. నీవు నన్ను అడిగినా అడగకపోయినా నీకు మాత్రం నేను చెయ్యాలని ఆశతో ఉన్నాను. అయితే నా కోరిక పాపం చేయు. నన్ను పట్టించినా పర్వాలేదు, నన్ను హింసించినా పర్వాలేదు, నన్ను హేళన చేయించినా పర్వాలేదు, నన్ను వారు ఏం చేసినా పర్వాలేదు, కానీ నీవే ఇన్ని కోరుకున్న నీవే నన్ను హింసిస్తే ఎలా? ఒక్కసారి ప్రియమైనటువంటి దేవుడు ఆ కరుణామయుడే నీ కొరకు నా కొరకు కరుణిస్తే ఆయన హింసించేటువంటి వారుగా ఎన్ని సంవత్సరాలు వచ్చినామో మనం పరిశీలించుకోవాలి. ఆయన సహనానికి కూడా ఒక హక్కు ఉంది. ఆయన సహనానికి కూడా ఒక హక్కు ఉంది. అందుకే అంశాల పేరు కూడా అంటది, యేసయ్య సహనం చూడ నీకు చులకన ఆయన చులకనగా అయితే అలా చులకన చేయకు. ఆయన సహనానికి కూడా ఒక హక్కు ఉంది. ఆయన కరుణ కూడా ఒక హక్కు ఉంది. హద్దులు మీరితే పరిస్థితి దుస్థితే నేను భయపడేటప్పుడు లేదా భయపడి బ్రతకాలని కాదు, ప్రభు కొరకు బ్రతకాలని పరిశుద్ధాత్మదేవుడు మనలను ప్రేమించుకుంటున్నాడు. ఆయన దుఃఖపరిచేటువంటి వారుగా ఉన్నామా? 1 సంవత్సరాల నుంచి ఉన్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం? ఒక్కసారి ఆలోచన చేస్తున్నాం. తనలో వచ్చాం, అనుభవిస్తున్నాం. ప్రభువా, ఇదిగో ఈ సమయంలో నేను ఏమి చేయకపోయినప్పటికీ, నేను అడగకపోయినప్పటికీ నీవే గమనించుతాం. ఒక్కసారి ఎవరు కూడా అటు ఇటు చూడదండి, పిల్లలు కానీ పెద్దలు కానీ ఇప్పుడు కూడా ఆయన్ని హింసించాలని మాత్రము ఆలోచించేది తలవంచుగా ప్రభు అన్నదోన నీకెంత వేదన, ఎంత బాధ. ఆయన నన్ను ప్రేమించిన దేవుడు, నేనేది ధృవీకరిస్తున్నాను. క్షమించయ్యా, పాపినైనటువంటి నన్ను క్షమించు. నన్ను నీ కృపలో జ్ఞాపకం చేసుకో. నీ ఆత్మలో నింపు. నీ సహాయం ప్రార్థించు. ప్రేమ దేవుని ఇది తండ్రి మధ్యాహ్న సమయంలో మాట్లాడి ప్రతి మాటకైతే దగ్గర చేసి సమయం మేము పాటించేటువంటి వారు ప్రభు సర్వాధికారైనటువంటి మీకు మేము ప్రాధాన్యత ఒకవేళటువంటి పరిస్థితుల్లో క్షమించి మీకు మేము ప్రాధాన్యత ఇవ్వడానికి సహాయం చేయండి. ఎన్ని మేము పొందినా మేము మిమ్మల్ని ఒకవేళ నిర్లక్ష్యం దయతో మమ్మల్ని క్షమించుకుంటూ చూపించింది. చేర్చబిడ్డందరి నుంచి యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.